రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలోని మంచిరేవుల దగ్గర ఉన్న ది బెంబెని క్రిక్ స్కూల్ కూల్చివేత వ్యవహారంలో తన కొడుకు అభిలాష్ పై వచ్చిన ఆరోపణలను ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఖండించారు. ఫామ్ హౌస్ ను 10 ఏళ్ల లీజుకు ఇచ్చామని, అయితే యాజమాన్యం అనుమతులు లేకుండానే స్కూల్ షెడ్లు ఏర్పాటు చేసి ఒప్పంద నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపించారు. చెరువు స్థలంలో మట్టి పోసి జీహెచ్ఎంసీ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడంతో అధికారులు కూల్చివేతలు నిర్వహించారని తెలిపారు. తన కొడుకు ప్రశ్నించడంతో ఆయనపై తప్పుడు కేసులు నమోదు చేశారని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆరోపించారు. కానీ ఆ లీజ్లో ఒక 3 పాయింట్లు రాసుకోవడం జరిగింది. యాజ్ ఏ అగ్రిమెంట్ ప్రకారం ఒకటి, మేము ఎప్పుడంటే అప్పుడు మా ప్రెమిస్లోకి వెళ్ళడానికి అవకాశం. రెండోది, పర్మిషన్ ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే మా పర్మిషన్ తీసుకోవాలి. అదేవిధంగా లోకల్ బాడీ అంటే మున్సిపల్ ఉంటే మున్సిపల్, జిఎస్ఎం ఉంటే జిఎస్సి, ఏ ఉన్నా వాళ్ళ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవాలని మేము అందులో రాసుకోవడం జరిగింది. ఆ కాపీలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా. ఇంకోటి, నిన్న దయచేసి సోదరులు ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు మా కొడుకు లేడీస్ టీచర్లని హరాస్మెంట్ చేస్తారు.